వర్మ గారికి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? జనా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది. అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి ఈ కంపెనీ కాదు, మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజం అండి? బర్గర్ ఏంటది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ అని నాకు అర్థం. బర్గర్ అంటే ఏంటి? అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు. అలా అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబౌవ్ బడ్జెట్లో తీస్తాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబౌవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 ఆర్ రై ఆర్ ద నెక్స్ట్ వన్ లవ్ స్టోరీ. ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్ అండ్ దెన్ ఐఎమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ విచ్ ఇస్ అగైన్ అరౌండ్ 25 crores బడ్జెట్ అది. యా. సో అది బర్గర్ సినిమాలు అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎవరు ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు. మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి? ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని అలా బ్రూస్లీతో అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కానోడు ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లేదండి. బ్రూస్లీ సినిమా ఉందా? ఉంది, అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టబగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్ అంటే దట్స్ టూ స్మాల్ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ పని మీలో. అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడను, నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ది ట్రూత్, అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ ఒక సోషల్ ఎథిక్స్లోని లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు. మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి, ఎవడో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషన్ దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్ సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ దేశభక్తి, నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం?
సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్డ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో ఏంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటే, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పాయింట్. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివ్వను. అప్పుడే అందుకని నాకు అర్థమవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. మీరు ఆ మధ్యాహ్నం హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా. ఇంద్రగంటి మోహనకృష్ణ దానికి బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి, ఐ థింక్ సో. యా. ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను. ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను.